పుస్తకాలు మహావేద గ్రంథాన్ని రాపించి మనకిచ్చాడు. పత్రికల్లో మనం చూస్తాం కదా. మరి ఇక్కడ ఆ అపోస్తుల కార్యములు అయితేనేమి, లూకా అయితేనేమి, యోహాను అయితేనేమి, మొదటి మరి ప్రవక్తల ద్వారా భక్తులు రాపించాడు. మనం ఏమని విశ్వసించాలా? మనం యేసు ప్రభుల వారిని యేసు దేవుని కుమారుడు. యేసు పక్కన కామ, యేసు దేవుడు కాదు, యేసు ప్లస్ కామ ఉందా లేదా చెప్పండి? ఉండాలా యేసు కదా. ఎక్స్ప్రెస్ లాగా నాన్ స్టాప్లో అవుతే కాదు. కొన్ని చోట్ల అక్షర దోషాలకు అక్కడ పాలిటిక్స్ మిక్స్ జరుగుతుంటాయి. అదే అపోస్తుల కార్యంలో కూడా మరి 2వ అధ్యాయము 32 వచనం చూడండి ప్రియులరా. మనం విశ్వాసించేటప్పుడు యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచినాడు కదా. ఇక్కడ ఒప్పుకొనునని అక్కడ కామ, అది పులి స్టాప్ ఉంది. అట్లా యేసు పక్కన పులి స్టాప్ ఉండాలా. ఎవరు చెప్పింది కాదు, బైబిల్లో మాటలు నేను చదివాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈరోజు ప్రపంచానికి సమాజానికి అర్థమైంది క్రీస్తు. ఏమర్థమైంది కదా? ఏసే యెహోవాయే యేసు వేసుకొచ్చాను కొంతమంది చెప్తారు. ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు న్యాయము, ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు న్యాయము ఆ మనసు పెట్టి ఆలోచించాలా. కాబట్టి పరిశోధించాలి మనం ప్రియులరా. అందు గురించే అపోస్తుల కార్యములు కూడా ఇక్కడ ఏమని విశ్వసించదా? యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొని వానిలో దేవుని నిలిచిన వాడు దేవుని యందున్నాడు కదా. మనమైన దేవుని ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఎవరు ఇక్కడ ఇద్దరు కదా. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడనే మాట చూస్తున్నాం. విశ్వాసము యేసు దేవుని కుమారుని విశ్వసించాలా. ఈరోజు ప్రపంచానికి అర్థమైందా క్రీస్తు? చాలా అర్థమైందా? అర్థం కాలే. చదవండి అపోస్తుల కార్యములు. యేసు ప్రభు చనిపోయి తిరిగి అప్పుడు ఆయన లేచారా, ఎవరైనా లేపారా అన్న మాట చూస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32 చదవండి ప్రియులరా. ఈ యేసును ఎవరంటే కాముందా? యేసు దేవుడు కదా. అక్కడ ఏముంది తెలుసా? యేసు ప్లస్ కామా ఉందా లేదా? ఫుల్ స్టాప్ అన్న ఉండాలా, కామా ఉండాలా? ఫుల్ స్టాప్ ఉండాలా కదా. అంటే నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి. కానీ కొన్ని చోట్ల ఫుల్ స్టాపులు, కామాలు, ఒత్తులు కూడా కొన్ని అక్షర దోషాలు కొన్ని మనం చూస్తే అక్కడ లేకపోలేదు కనబడుతున్నాయి. కాబట్టి ఉండాలా. ఉండే చోట కొన్ని ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ ప్రింటెడ్ అయితే అప్పుడు కొన్ని అక్షర దోషాలు పొరపాటు ఉండకు మానవచ్చు పిల్లరా. కాబట్టి మనము మనసు పెట్టి ఆలోచించి మరి బైబిల్ని మరి బాగా మనం చదవాలా, గ్రహించాలా. బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకోలే పిల్లరా. ఏదో అనాలోచనగా చదవదు, మనసు పెట్టి ఆలోచించాలి పిల్లరా. అందుగురించే మరి ఈ సమయంలో చూసినట్టే అపోస్తుల కార్యంలో మరి 2వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఈ యేసును ఎవరు లేపారు చెప్పండి? ఇక్కడ మీరే చెప్పండి. ఎవరు లేపినారు? యేసే లేపాడా? యేసుని ఎవరైనా లేపారా? దేవుడు దేవుడు ఏ దేవుడు లేపాడు? యెహోవా. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కదా. ఈ యేసును అనేది అంటే యేసు దేవుడు అనేవాడు కామా అంటే బైబిల్ కరెక్టే. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే మనసు పెట్టి కొద్దిగా ఆలోచించాలి. అందుకొచ్చే ప్రపంచానికి, క్రీస్తు సమాజానికి, ఇంక జనాలకు అర్థం కాలేదు. తండ్రి ఉన్నాడు, కుమారున్నాడు, పరిశుద్ధాత్మ. కాబట్టి ఆయన మరి ఉన్నాడు. అసలు అంటే అందుగురించి పిల్లరా నిర్గమకాండంలో నేను ఆకాశం కిందే కానీ ఏ రూపం నేను రోషం గల నేను ఏదే దేవుడు లేడు. ఆయన ఒక్కడే దేవుడు కదా. ఆయన సజీవుడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి మరి లోకరక్షకుడు క్రీస్తుని పంపించాడు లోకానికి. అందుగురించి ఈ యేసును దేవుడు లేపాను. యేసు అంటే అక్కడ ఫుల్ స్టాప్, దేవుడు లేపి ఇందుకు మేము సాక్ష్యం అంట పిల్లరా. అందుగురించే మనము ఈ విశ్వాసం ఉంచేటప్పుడు యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచినాడంట. ఎంత గొప్ప ఆశ్చర్యం, వండర్ కలిగించే మాటలు. ఈ సమాజానికి ఏమని చెప్తున్నాము, ఏమని పరిచయం చేస్తున్నాము, ఏమని చెప్తున్నాము? అందుగురించి పిల్లరా యేసు ప్రపంచానికి మోక్ష ప్రదాత. యోహాను సువార్త 14వ అధ్యాయము 5-6 వచనం చూస్తే వాక్యం మీరుదే చెప్తుంది పిల్లరా. చూడండి యోహాను సువార్త కదా. అక్కడ చూస్తే అపోస్తల కార్యములు ఏముంది? ఈ యేసును దేవుడు లేపాను. యేసుక్రీస్తు సర్వాధికారం ఇవ్వబడింది ఎవరి చేత? తండ్రి చేత కదా. అందుగురించి తండ్రి యొక్క మాటలు మరి తండ్రి పంపిస్తే తప్పరాదు కదా. అందుగురించి యోహాను సువార్త 14వ అధ్యాయము మరి 5-6 వచనం చూడండి పిల్లరా. అదే రీతిగా మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. అదే రీతిగా ఒకటి తీయండి.
ఆ. ఆ. అద్వితీయ ఆ. ఆ. ఎరుగుటయే నిత్య జీవము కదా. ఈరోజు ఏమని ఎరిగినాం మనం కదా. చాలా యెహోవా యేసు వేసుకొచ్చాడు అంటారు. కాదు, తండ్రి ఉన్నాడు, తండ్రి తన కుమారుని, తన ప్రియ కుమారుని, కానీ ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందే ఆనందిస్తున్నాను అంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మ పావురంలో ఆయన మీద దిగుతుంది. యేసు ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందే ఆనందిస్తున్నాడు. ఆయనకి ఇష్టంగా బ్రతికాడు. భూమి మీద ఉన్న దినాల్లో ఈయనకి ఇష్టంగా బ్రతికినట్టు మహనీయుడు యేసు ప్రభువు వారు. అందుగురించే ప్రియమైన సంగమా, దేవుడు చెప్తున్న మాట కాదా రేపాడు. అందుగురించే మరి బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే చదవండి మరి ఒకసారి. అద్వితీయ యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము కదా. ఎరుగుటయే నిత్య జీవము. ఎంత గొప్ప మంచి మాటలు. మనం ఈ యొక్క సమయంలో ఆయన మాటలు వింటున్న మనల్ని మనం ఆలోచన చేసుకుందాం ప్రియులరా. కాబట్టి యెహోషువ చూసినట్టయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము మరి 15వ వచనం చూస్తే యేసు ప్రభు గురించి స్టేట్మెంట్ బైబిల్ ఏం చెప్తుందో, యేసు ప్రభు ఏం పలికాడో ఒకసారి చూస్తాం ప్రియులరా. 16వ అధ్యాయము మత్తయి సువార్త 15వ వచనం అనుకుంటా. మీరైతే ఫిలిప్పుదైన కైసర ప్రాంతం. ఇంకా ముందుకు రండి. మత్తయి సువార్త వచ్చేసి 16 అధ్యాయము చెప్తానండి. కాదు, 13వ వచనము. 13వ వచనం. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నగా కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను, కొందరు ఏలియానియో, కొందరు ఇర్మియానియో, కొందరు ప్రవక్తల్లో ఒకరు అని అంటారు కదా. ఈ సందర్భాల్లో యేసు ప్రభువు ఎవరితో మాట్లాడుతున్నారు? అక్కడ ఫిలిప్పీ అనేటువంటి కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు పేతురు గారితో సంభాషణ జరుగుతున్నప్పుడు ఏమనుకుంటున్నారు చెప్తే, ఆ ప్రాంతంలో ఏమనుకుంటారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అంట, కొందరు ఇంకా ఏలి అంట, కొందరు ఇర్మియా, కొందరు అంట ప్రవక్తలు. ఇంకా ఇట్లా ఒక రకరకాల ఆరంభంలో అక్కడ ఉన్నాయి. ఇప్పుడు కూడా రకరకాలుగా ఆనాలోచన కలిసి అజ్ఞానంతో, విజ్ఞానము లేక అజ్ఞాన అంధకారంలో కూపంలో కొందరు రాంగ్ రూట్లో. అందుకొచ్చే ప్రపంచానికి క్రీస్తు అర్థమైందా, యేసు ద్వారా పరలోక రాజ్యం. రకరకాల భిన్నాభిప్రాయాలు ఆరంభంలోనే ఉన్నాడు. అందుగురించి సత్యాన్ని గ్రహించుకో గుడ్డితనం చేసి పెట్టింది సైతాన్. 2 కొరింథీ 4 యుగ సంబంధం దేవత అవిశ్వాసిని గుడ్డితనం చేసి పెట్టింది పిల్లరా. అందుగురించి ఈ సందర్భంలో చూస్తే మరి ఇర్మియా అంట, కొందరు ఇంకా ఎవరు ప్రవక్తల్లో ఒకరంట, మరి ఇంకా ఎవరంట ఏలియా, ఇంకా ఇర్మియా ప్రవక్తల్లో ఒకరంట. అందుకు సరే నీవేమంటావు కదా, కింద వచ్చి చదవండి. ఇట్లా భిన్నాభిప్రాయాలు మాట్లాడుకున్న సందర్భంలో చెప్తుంటే అందుకాయన మీరైతే వారిని అడిగాను. అందుకు సీమోను దేవుని కుమారుడు, దేవునికి స్తోత్రములు కదా. ఎవరంట వారు? ఆ ప్రాంతంలో ఏమనుకుంటున్నారు? ఫిలిప్పీ కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు వారి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ విధంగా ఇట్లా మాట్లాడుకుంటున్నారు. మరి వాళ్ళ పక్కన పెట్టి నీవేమనుకుంటావు? పేతురు గారు చెప్తున్నప్పుడు ఇక్కడ నువ్వు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అని విశ్వసించి కదా. మనం విశ్వసించాలి. అదే విశ్వసిస్తున్నామా లేదా కదా. యేసే యెహోవా అని కాదు, యేసు సజీవుడని దేవుని కుమారుడు, లోక రక్షకుడు, పాపుల రక్షకుడు. యేసు ద్వారా పరలోక రాజ్యం మర్రోని బైబిల్ నొక్కి చెప్తుంది పిల్లరా. ఆయన ఈ లోకానికి వచ్చి అద్భుతాలు చేసి సుఖంగా ఉండి ఆయన ఒకవేళ అద్భుతాలు చేసి మంచిగా ఉంటుంటే ఆయన ఒక పేరు, ఎంతోమంది మహనీయులు మహర్షులు ఎందరో వచ్చారు ఆయనకుంటారు. కానీ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని త్యాగం చేశారు కదా.
ఎక్కడుంది ఆ మాట తెలుసా? తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే దేవునికి నరులకు అనే మాట తీయండి కదా. ఎంత వండర్ మాట ఈ మాట. ఎవరని చెప్పగలరు ఆ మాట? పౌలు భక్తులు రాపించిన మాట, విలువైన మాటలు చూడండి. ఒకసారి ఆలోచించండి కదా. ప్రపంచానికి, ఒక దేశానికి కాదు కదా, మన యొక్క భారతదేశానికి ఒకటేనా, ప్రపంచంలో ఇటు తొంగి చూస్తాడు. అటువంటి బతకలేరు అటువంటి మహానీయుడు. ఆయన ద్వారా ఈరోజు ప్రపంచానికి అర్థమైన క్రీస్తు అంటే చాలామంది అర్థం కాలేదు పిల్లరా. యేసుక్రీస్తు లోకానికి ఎంతో సత్యం కొరకు ప్రాణాలు పెట్టాడు. తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు యజ్ఞమైన పిల్లరా. అద్భుతాలు చేశాడు, సూచక్రియలు, మహత్కార ఎన్నో చేశాడు. ఈ భూమి ఆకాశం సారదా రాశా సూచక్రియలు, మహత్కార అద్భుతాలు. అటువంటి గురించి మనం ఏం చేస్తున్నాం? నేను పాపం తీసుకున్నాను, బలం చేశాను, ఆ పని కాదు. ఆయన గురించి ఆయన గురించి చెప్పాలా, పాటించాలా, ఆయన కీర్తించాలా, ఊరికే ఉండరాదని మహానీయుడు పౌలు భక్తులు రాపించాడని కదా. ఆయన మరణము ప్రచురించుదురు అనే మాట మనం కనపడుతుంది. ఇంతకుముందు ఏం చేసేది చదవండి. అదే చదవనము. మత్తయి సువార్త పూర్తి అయినాక దీనిలోకి వద్దాం. దేవునికి ఏది వచ్చినాం గట్టి చదవన్నాం. అది దేవునికి కదా. దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరంట? గట్టిగా చదువు. ఇన్న తిమోతి రాసిన పత్రిక మీరు మనసులో రౌండ్ అప్ చేసి, దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరంట? యేసా, యెహోవా. చాలామంది చెప్తుంటారు బైబిల్ ఏం చెప్తుంది కరెక్ట్, నీవు నేను చెప్పేది కాదు కదా. బైబిల్లో ఏం రాయబడింది అది మనం చెప్తాం కదా. ప్రపంచానికి ముక్తి ప్రదాత. అందుగురించి దేవునికి నరుకు మధ్యవర్తి, నీ కొరకు నా కొరకు యేసు ప్రభువు శిలువలో ఆయన ఎంత యజ్ఞమైనాడు, శిలువలో ప్రాణం పెట్టాడు. అందుగురించి తండ్రి దగ్గర ఏమో నేర్చుకున్నాడు, భూమి మీద అదే కొనసాగించాడు. ఆయనకి ఇష్టంగా బతికాడు, సుఖంగా. ఆయనకేమలే అబ్బా యేసుప్రభు నాన్న అంటే నాన్న కూడా అట్లా ఎంతో మంచిగా, ఆయన నాన్న కూడా అట్లా అనుకుంటే, నాన్న కూడా అంటే యేసుప్రభు అంటే అంత బాగా ఇట్ట అనుకున్నది. ఆయన ఏం సుఖంగా బతికాడా? గుర్రాల బండి మీద, ఎద్దుల బండి మీద, కారు మీద వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తిమోతి 1 పాపలు రక్షించడానికి క్రీస్తు ఈ లోకంలో వచ్చిన వాక్యం వాక్యం యోగ్యమైనది. వాక్యాన్ని మనము మరి నమ్ముకొని బ్రతకాల ప్రియరా. అందుగురించి వాక్యం మనము గ్రహించాలా, ఆ వాక్యాన్ని ధ్యానించాలా ప్రియరా. అందుగురించి దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు? క్రీస్తు నరుడు. మరి అక్కడ చూసాము. ఇందుకు పేతురు ఏమంటున్నారు చెప్పండి. ఒక్కొరు ఒక అభిప్రాయాలు వ్యక్తపరిచారు, చెప్పారు. మరి నీవేమంటావు అంటే, నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు. కింద చూస్తే ఇంకా ఆ మాట, నా పరలోకపు తండ్రి బయలుపరిచి తప్ప నీవు పలకలేవు అని. నువ్వు ధన్యుడు పేతురు. ఆయన నువ్వు భూమిలోకి ఏది బంధింపబడతావో అది పరలోకంలో ఏది వెప్పబడతావో ఆయన అక్కడ ఆయన మెచ్చుకుంటాడు, ఆయన ఆకర్షిస్తున్నాడు చూడరా. ఎంత గొప్ప మంచి మాట. కాబట్టి మనం ఏమి నిశ్చయించాలా? యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచినాడు, వాడు దేవుని యందున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఎంత గొప్ప మంచి మాట కదా. ప్రపంచానికి నీవు వెలుగెత్తి సాటాల పిల్లరా. ఆయన లోకరక్షకుని గురించి, ఆయన పునరుత్థానం లోకానికి ప్రకటించాలా. ఏమని అర్థమైంది ఇక్కడ? యేసు ప్రభువు వారు చెప్పారు కదా. సాక్షాత్ ఆయన చెప్పాడా? నేను చెప్పా, నువ్వు చెప్పావా కదా. ఈ నందవరం మండలంలో నీవు చెప్తున్నావా? కానీ నందవరం మండలంలో ఈ వాక్యం చెప్తున్నా అంటే ప్రపంచానికే క్రీస్తు అర్థమైందా? ఏమన్నా అర్థమైంది? యేసు దేవుని కుమారుని విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకోవాలి పిల్లరా. కాబట్టి యేసు ప్రభువు వారు నిజంగా లోకరక్షకుడు. అందుకుంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే బైబిల్ గ్రంథంలో పిల్లరా అనేక సందర్భాల్లో కదా యేసు ప్రభువు దగ్గర మరి ఆయన 33 సంవత్సరాలు బతికి కొనసాగించి యజ్ఞమై తండ్రి దేని ఇష్టంగా బతికిన మహనీయుడు. మహారోదన కన్నీళ్ళు తండ్రికైనా దేనికి ఇష్టంగా యోగ్యంగా మళ్ళా మాడిపోయాడు మన కొరకు. దేవునికి నరులకు మధ్యవర్తి క్రీస్తు నరుడు. మనం ఏం చేస్తున్నామో, ఏం వింటున్నామో, సమాజానికి ఏం చేస్తున్నాం పరిచయం చేయాలి కదా. నిజముగా ఆయన మాటలు వింటే మన జీవితాలు ఎంతో హృదయ పనే పలక మీద పట్టుదలతో ఆయన మాటలు పట్టుకోనము, దయ్యను సత్యము ఎన్నటిని విడిచిపోయి వాటిని కంఠభూషణం ధరించుకోలే పిల్లరా కదా. మనం విన్న బోధ మనము వాక్యానుసారంగా ఉందా లేదా మనం ఆలోచన చేసుకొని వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా లేదా ఒకసారి మనసు పెట్టి ఆలోచించే పిల్లరా. యేసు మరి ఎవరంట? యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకున్నాడు వాడు వానిలో దేవుడు నిలిచినాడు, వాడు దేవుని యందున్నాడని బైబిల్ గ్రంథంలో చెప్తుంది కదా. మార్కు సువార్త ముగించుకుందాం పిల్లలు. మార్కు సువార్త 5వ అధ్యాయము
చూడండి 7వ వచనంలో కూడా ఒక దయ్యాలు మొదటి వచనము 2వ వచనానికి 7వ వచనం అంటారమ్మా. అదే మార్కు సువార్త. గెరాసేను దేశంలో ఒక వ్యక్తికి దురాత్మ పట్టి 2000 దయ్యాలు. ఆ వ్యక్తి బంధకాలో ఉంటాడు, అజ్ఞానంలో ఉంటాడు, తుత్తునీలుగా చేసేటటువంటి వ్యక్తి. ఇంత కాళ్ళు చేతులు కట్ట ఆయన తుత్తునీలుగా చేసేవాడు. కానీ చదవండమ్మా. దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ ఎవడు అపవిత్రాత్మ వాడకుడు సమాధుల నుండి వచ్చి ఆయన ఎదురుపడెను. వాడు సమాధులలో చేసేది వాడు సంఖ్యలతోనో ఎవడును వాడిని బాగు చేయడం బంధిపడిన చేత కదా. పలుమారు వాని కాళ్ళకు ఎన్నోసార్లు పలుమార్లు బంధించిన అవి తుట్టు మీద చేసే వ్యక్తి. ఈ అధ్యాయం చదివితే అక్కడ వాడు 2000 దయ్యాలు పట్టింపనేటువంటి పీడింపబడినటువంటి ఈ వ్యక్తి ఏ మానవుడు బాగు చేయలేదు. కానీ చేతులకి కాలికి బంది అడవుల్లోనూ సమాధుల్లో ఉండేటువంటి వ్యక్తి ఆ విధంగా ఉంటే అక్కడ యేసు ప్రభుల వారు ఏం చేశారంటే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆటంకం కలిగించినప్పుడు కూడా యేసు ప్రభుల వారు అక్కడ బాగు చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఏమంటాడు? ఇక్కడ ఎందుకు శివయ్య 7వ వచనం కదా, ఇక్కడ ఎంతో ఆటంకాలు కదా. ఎక్కడ మంచి జరుగుతా అంటే మంచి జరిగే కాదు కీడు ఆటోమేటిక్గా ఉంటాయి కదా మంచి జరిగితే. కానీ చదవండి 7వ వచనము ఏమంటున్నాడు? యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా. ఎవరంటున్నారు? నాతో నీకు ఎందుకు వచ్చి మేము ఇట్లే నశించిపోతుంది. వాడు చూడండి దయ్యాలు, వాడు చూడి వాడు ఆ యొక్క దురాత్మ సమూహం ఎన్నంత వాడి సమూహము. అందు గురించి మనం పోరాడుతున్న అంధకారమైనటువంటి దురాత్మ అంధకారమైన సమూహంతో పోరాడుతాం. మనుషులు మన శత్రువు కాదు. నాకు ఆ శత్రువు వీళ్ళ శత్రువు కాదు, మన సోదర భావులు ఆధ్యాత్మిలే. కాబట్టి మనం పోరాడదు ఎవరితో? ఆకాశ సంబంధం సమూహముతో దురాత్మ సంబంధం మనం పోరాటం ఏసన పోరాటం ఆత్మ సంబంధం పోరాటం పిల్లరా కదా. మనం ప్రేమతో హెచ్చరించాలా. ప్రపంచానికి క్రీస్తు అర్థమైందా? ఒకసారి మనమే ప్రశ్న చేసుకున్నాం, మనమే జవాబు చెప్పుకుందాం. ఈ దయ్యాలు పట్టుకున్నట్టు ఆలోచన మనుషులకు క్రైస్తవ జనాంగానికి ఉంది ఆ ప్రియులరా కదా. యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? ఎందుకు వచ్చాకుడా? ఏం పని నుంచేనా ప్రభాకర్? ఏం పని? ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు? ఈ వ్యక్తిని ఇట్లే వాడు నశించి నరకాన్ని తీసుకోవడమే ఇష్టం. ఎవరి ప్లాన్ అంట? వాడు జోబులోకి వేసుకుంటాడు కదా. హమోసు అక్కయ్య జోబులోకి వేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. గుడ్డితనం చేసి పెట్టాడు. నాకు దొరికిన రాజ్యం నీ పిల్లలకి ఇస్తావు. నీ పిల్లలు నీకు కాకుండా జోబులోకి వేసుకుని నాశనాన్ని తీసిపోతున్నాడు. వాడు కన్ను ఎర్రగా చేశాడు, నీ పిల్లలకి ఇస్తావా? దేవుని రాజ్యం ఇస్తాడు. వాడు అపవాది గర్జించాడు. ఎవరు మీద జోబులోకి వేసుకొని ఎవరు వెతుకుతూ తిరుగుతూ వాడు చేసే ప్లానే ఇదే. అందు గురించే కన్ను ఎర్రగా చూశాడు దేవుని పిల్లల మీద. దేవుని మీద అక్కడ త్రోయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లల మీద కన్ను ఎర్రగా చేసి నాకు దొరకదు నీకు ఈ పిల్లలకి ఇస్తావు కదా. అందు గురించే గుడ్డితనం చేసి పెట్టాడు, కళ్ళు ఎర్రగా చేసినాడు, మరి ఏమిటో మాయ చేసినాడు, జోబులోకి వేసినాడు, గర్జన సింహం వల్లే మాయ గొడవ పెడుతున్నాడు. రకరకాలు వాడి బాణాల్లోకి రకరకాలుగా వేస్తున్నాడు పిల్లరా. అందు గురించే పిల్లలు చదవండి ఆ మాట. నాతో నీకేం పని? నన్ను బాధ పెట్టకమ్మా. దేవుని పేరట ఎవరంటారట? దేవుని పేరట. ఆ దేవుడు యేసా, యెహోవా, పరిశుద్ధాత్మ. యెహోవాయే దేవుడు కొందరు, యేసు దేవుడే, 3 దేవుళ్ళు అయిపోయారు కదా. యేసు ఆయన నేను తప్ప వేరే దేవుడు లేడు ఆకాశమైన కదా. ఆయన ఒక్కటి నిజమైన దేవుడు కదా. చదవండి. కాబట్టి ప్రియులరా, ఒక దయ్యాలు దురాత్మ 2000 దయ్యాలు పోయినాడు, బాగు అయినాడు. మరి బట్టలు కట్టుకునేది నాన్న సాక్షాత్తుగా అక్కడ ఉన్నది చెప్పినాడు. అధ్యాయం అంతా నీటి చదివితే యాదంటే గెరాసేన్ పట్టణం, అది గెరాసేను పట్టణంలో సమూహంతో వాడు వేధించి బాధించి ఎన్నో రకాల తిప్పులు పడుతుంది. ఈరోజు కూడా మనం కూడా కొన్ని కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎన్నో రకరకాలుగా. గెరాసేను పట్టణంలో యేసు ప్రభువు వారు అద్భుతం చేశాడు. ఆయన పేరు. ఆయన ఒకవేళ అద్భుతాలు చేసేవాడిగా మిగిలిపోయినాడా? ప్రాణం పెట్టాడు. ఎవరు చేయలేని పని. లోకంలో ఈ శాపంలో ఉన్న జనాంగాన్ని పాప బంధ కల్పించేవాడు ఎవరు లేరు. పాపలు రక్షించడానికి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వండరు, ఎంత గొప్ప ఆశ్చర్యం పిల్లరా. 2000 దయ్యాలు పట్టినోడు ఏం పలుకుతున్నాడంట?
సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడా. అబ్బా, ఎంత మంచి మాట కదా, ఎంత విలువైన మాట. మనము అందుకని యేసు దేవుని కుమారుడు ఎవడు ఒప్పుకొనునో వాడు ఎవడుట దేవుని యందున్నాడంట. ఇట్లా చెప్పకుండా వాడు చాలా సందర్భాలు ఉన్నాయి. అందుగురించి యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేదు. దేవునికి స్తోత్రం కదా. అందుగురించి పిల్లరా ఆలోచించారు. దయ్యాలు పట్టినట్టు అందుగురించే 4వ అధ్యాయం మొదటి పిల్లరా అనేకమైన అబద్ధ ప్రలోకం బయలుదేర గనుక ప్రతి ఆత్మ నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని లేఖనం చెప్తుంది. ఈ భూమి మీద 60-70 ఏళ్ళు, ఈ 60-70 సంవత్సరాలు ఎలాగ బతుకుతున్నాం? యేసుని ఏమని విశ్వసించాలా? యేసు మనకు ఏమని అర్థమయ్యాడు? ప్రపంచానికి క్రీస్తు అర్థమయ్యాడు కదా. యేసు ప్రభు స్టేట్మెంట్ పలికాడు. ఏమని పలికాడు? నీ పేతురు ఏమన్నావు? నువ్వు సజీవులనేది దేవుని కుమారుని స్టేట్మెంట్ చెప్పాడు కదా. ఇక్కడ ఒక దయ్యాలు దురాత్మ పట్టిన వ్యక్తి ఎందుకు వచ్చావు, ఏ విధంగా వచ్చావు, ఎందుకు వచ్చావు అంటే ఆయన ఏమన్నాడు? నువ్వు సర్వోన్నతమైనటువంటి ఏమంట దేవుని కుమారుడు, నాతో నీకేం పంచాడు? యేసు ప్రభువు బాగు చేశాడు. మనం ఎలాగా ఉన్నాం, ఏ విధంగా విశ్వసిస్తాం? ఒక్కోసారి మనసు పెట్టి ఆలోచించండి. యేసు ద్వారా పరలోక రాజ్యం పిల్లరా. యేసును పంపింది యెహోవా, ఆయన లేపింది ఎవరు? యెహోవా. అపోస్తల కార్యం చూశారు కదా. ఈ యేసును దేవుడు లేపి ఇందుకు మేము సాక్ష్యము. కాబట్టి ఏ గతి నేర్చుకున్నాడు యేసు పరలోక అదే భూమి మీద కొనసాగించి యజ్ఞమైనాడు. ఆయన ఎంతో యజ్ఞమైనాడు. భూమికి ఆకాశానికి, ఆ భూమి మరి వేలాడపడ్డాడు. ఎవరి కొరకు? ఒక కులానికే, మతానికే. కొంతమంది ఏమంటారు యేసు అమెరికా దేవుడు, లండన్ దేవుడు, జపాన్ దేవుడు, తక్కువ కులాని దేవుడు, ఆ దేవుడు అని వెర్రి కూతురు కూసే వాళ్ళకి చెప్పాల్సి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తల కార్యం 10 కదా. ఒకసారి ఆలోచిస్తాం ప్రియుల, ఈ భూమి మీద మనం బతుకుతుంటామంటే ఆయన మనకి ఇచ్చేటువంటి థాట్, మన యొక్క ఎజెండా, మన యొక్క ఏ విధంగా కొనసాగిస్తామో, ప్రపంచానికి ఏమైనా పోషిస్తాం, సమాజానికి ఏం చెప్తాం, ప్రపంచానికి క్రీస్తు అర్థమైందా? 2 స్టేట్మెంట్ ఉన్నారు కదా. పేతురు ఏం చెప్పినాడు? డైరెక్ట్గా యేసు ఏం చెప్పాడు కానీ విన్నాము. కాబట్టి నిజముగా ఏమని విశ్వసించారంట? యేసు దేవుని కుమారుని ఎవడు విశ్వసిస్తాడో వాడిని దేవుడు నిలిచినాడు. కామా అక్కడ లేదు కదా. అపోస్తల కార్యంలో 2:32 కూడా కామా అక్కడ కూడా, ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ అక్కర్లేదు. కాబట్టి మన మనసు పెట్టి ఆలోచించాలి ఉద్దేశంతో క్రీస్తు పేరు మనం చేస్తున్నాను. ఈ సమయంలో ప్రియులారా, యేసు నిజముగా లోకరక్షకుడు, పాపుల రక్షకుడు. ఆయన ద్వారానే ముక్తి ప్రదాత. మోక్షాన్ని పోవాలంటే యేసు ద్వారానే. ఎవరి ద్వారా? మనం అనుకుంటే ఇట్లా వచ్చి పరలోక రాజ్యాన్ని కూడా యేసు ద్వారానే. కాబట్టి పిల్లరా, నిజముగా ఆయన లోకరక్షకుడు. ఆయన ద్వారా నిత్య జీవము. దేవుడి సమయంలో మనకి ఇచ్చిన మాటలను బట్టి తలపోసుకోవడానికి మీరు ఈ వాక్యం వింటుంటే మీరు కూడా మనసు పెట్టి ఆలోచించి చదవండి. దేవుడు మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాం తలవంచండి. కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి, నిజముగా యేసు నిజముగా దేవుని కుమారుని ప్రపంచానికి కీర్తార్థమైందండి. జనాలకు అర్థం కాలేదు, సమాజానికి కదా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ యేసు ఏమైపోతాడో జనాలకు అనే మాట కొన్ని నిమిషాలు మాకు సహాయం చేసినందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో కొన్ని నిమిషాలు మాకు సహాయం చేసినందుకు నీ పాదాలు పట్టుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 5 నిమిషాలు బతికిన మొగోన్లాగా బతుకు, 5 నిమిషాలు బతికిన పవర్ఫుల్ గా బతుకు. ఆడి మాట ఈడా, ఈడి మాట ఆడా, వాడిట్ట వీడిట్టని లేనిపోని కబుర్లు చెప్పి పుకార్లు పుట్టించి ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేది స్తోత్రం చెల్లింతుమో. ఈ స్తోత్రాలకు దేవుడు ఆసీనుడవుతాడా? ఇక్కడ గుండెల్లో పాపం పెట్టుకొని, కడుపులో కత్తులు పెట్టుకొని, స్వార్థం, పగ, కక్ష, పక్కోడు ఎదుగుతుంటే ఓర్వలేని ధనం, ఎదుటివాడు మేలుగా ఉంటే ఓర్వలేని ధనం, ఒకరికి కీడు చేయాలనే బుద్ధి లోపల పెట్టుకొని పెదవులతో ఎన్ని పాటలు పాడితేంటి, పెదవులతో ఎన్ని ప్రార్థన చేసేంటి, అన్ని వ్యర్థమే. బుద్ధి మారాలి, మనసు మారాలి, వ్యక్తిత్వం మారాలి, నీ బిహేవియర్ మారాలి.